ఆ రాజ్యంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసింది ఎవరో తెలియట్లా. రాజుగారు శాసనం చేసేశారు, దొంగతనం చేసిన వాడు ఎవడైనా సరే దొరికినట్లయితే కొరడాలతో కొట్టి చంపాల్సిందే. కొన్ని రోజులైన తర్వాత దొంగ దొరికాడు. అతను తీసుకొచ్చి రాజు ఎదుట నిలబెట్టారు. రాజు నోట్లోంచి మాట రాలా. నా ప్రియమైన కొడుకుని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారేమిటయ్యా? మహారాజా, దొంగతనం చేసిన వాడు దొరికితే తీసుకురమ్మన్నారు కదా, మన ఖజానాలో దొంగతనం చేస్తూ దొరికింది మీ అబ్బాయే. ఆ రాజు చెప్పిన మాట ఏంటి తెలుసా? శిక్ష ఖరారు చేస్తున్నా. కొరడాలతో కొట్టే వాళ్ళు వచ్చేసారు. అలా కొరడాలు ఎత్తిన వెంటనే ఆగారు. మహారాజు తన సింహాసనం మీద తోస్తూ గజగజ వణికిపోతున్న తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకును తన కౌగిళ్లలో బంధించేసి తను మోకరించాడు. శిక్ష ఖరారు చేయండి, నా కుమారుని కొట్టండి. ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు తండ్రి తల్లడిల్లిపోయాడండి. ఒళ్ళంతా చిరుగుపోయిందండి. అలా చిరుగుపోతున్నప్పుడు ఆ తండ్రి అరుస్తున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడండి. నాన్న, తప్పు చేసింది నేను నాన్న, దొంగతనం చేసింది నేను నాన్న, మీరెందుకు నాన్న నా స్థానంలో కొరల దెబ్బలు తింటూ అల్లాడిపోతున్నారు? నా కళ్ళ ముందే నేను ప్రాణంగా ప్రేమించి నా కొడుకు చచ్చిపోతూ ఉంటే నేను చూడగలనా? చూడలేకపోయాను రా. కుమారుడా, ఒక కోరిక తీరుస్తావా? నీ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను నాన్న. నువ్వు పాపిష్టి వాడిగా దొంగతనాలు చేసి మరణ శిక్ష కొని తెచ్చుకున్నావు. ఏ తప్పు చేయని నేను ప్రాణంగా ప్రేమించిన పుణ్యానికి నీ స్థానంలో నేను మరణిస్తున్నాను రా. ఇక నుంచే నా కుమారుడిగా నా స్థానంలో జీవిస్తానని మాటిస్తావరా? నాన్న,